అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అరటిలో సమగ్ర పోషక యాజమాన్యం, నాటుకోళ్ల పెంపకంలో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. అరటిలో పెద్ద పరిమాణం గల కాయలతో పెద్ద సైజు గెలలతో ఎకరాకు 50 టన్నులకు పైగా అత్యధిక దిగుబడులతో సాగులో విప్లవాత్మక మార్పులను తెచ్చింది గ్రాండ్ 9 టిష్యూ కల్చర్ సాగు. దీనితో పాటు పచ్చారటి, పొట్టి పచ్చారటి, ఎర్ర చక్కెరకేళి, కర్పూర చక్కెరకేళి, కూర అరటి రకాలను రైతులు ఇరు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అరటిలో సకాలంలో గెలలు వేయాలన్నా, నాణ్యమైన దిగుబడులు సాధించాలన్నా అందుకు పోషక యాజమాన్యం కీలకమైనది. అరటిలో సాగు చేసే రకాన్ని బట్టి, ఎంచుకున్న నేలను బట్టి ఎరువులను అందించాలి. సాంప్రదాయ పద్ధతి కన్నా ఫెర్టిగేషన్ విధానంలో డ్రిప్ ద్వారా పోషకాలను అందిస్తే అవి పూర్తి సమర్థవంతంగా ఉపయోగపడతాయి. అరటిలో ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కొవ్వూరు ఉద్యాన పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రవీంద్ర కుమార్. అరటికి కావాల్సినటువంటి పోషకాలు కానీ మనం తీసుకుంటే ప్రధానంగా అరటికి నత్రజని, భాస్వరము, పొటాష్ అనేటువంటి మూలకాలు అధిక మొత్తంలో అవసరం అవుతూ ఉంటాయండి. మనం చేసిన పరిశోధనల ద్వారా నిరూపించమైంది ఏమంటే అరటి పండించే అన్ని రకాలకు 200 గ్రాముల నత్రజని, 50 గ్రాముల భాస్వరం, 200 గ్రాముల పొటాష్ ఇచ్చేటువంటి ఎరువులు తప్పనిసరిగా కావాలని చెప్పి నిర్ధారించడం జరిగింది. అయితే మొక్కలో వేరు వ్యవస్థ బాగా తయారవడానికి, తక్కిన పోషకాలను ఆటంకపరచకుండా మొక్క పెరుగుదలకి ఈ భాస్వరం ఎరువు 50 గ్రాములు ఇస్తే మనకి సరిపోతూ ఉంటుంది. మొక్క నాటేటప్పుడు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అందజేసినప్పుడు పిలక కానీ నాటుకునేటట్టయితే ప్రతి మొక్కకి కూడా 300 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను గోతి నుంచి తీసినటువంటి మట్టికి బాగుగా కలుపుకొని ఆ మట్టి మిశ్రమంలో ఈ పిలకని నాటమని మనం సిఫార్సు చేయడం జరుగుతుంది. అదే టిష్యూ కల్చర్ మొక్క అయినట్లయితే 200 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను ఈ మట్టి మిశ్రమానికి బాగా కలుపుకొని దానిలో ఈ టిష్యూ కల్చర్ మొక్కను నాటమని సిఫార్సు చేయడం జరుగుతుంది. ఎవరైతే మొక్క నాటినప్పుడు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఎరువును అందజేయలేకపోయారో వాళ్ళు మొక్క నాటిన ఒక నెలన్నర లోపలే డిఏపి రూపంలో కూడా సుమారు 100 గ్రాముల డిఏపి ప్రతి మొక్కకు వేయవలసిన అవసరం ఉంటుంది. అదే టిష్యూ కల్చర్ మొక్కలు మరి చిన్నవిగా ఉంటాయి కాబట్టి అంత మొత్తంలో ఎరువును ఒకేసారి తీసుకోలేవు కనుక 2 నుంచి 3 సమభాగాలుగా ఈ 100 గ్రాములని విభజించి ప్రతి 15 రోజులకి ఒకసారి నాటిన తొలి దశలో వేసుకోవడం ద్వారా ఈ భాస్వరం ఎరువును మనం అందజేసుకున్నట్లు అవుతాము. రైతులు దయచేసి మొక్క తొలి దశలోనే వేరు వ్యవస్థకి కావాల్సినటువంటి ఈ భాస్వరం ఎరువును అందజేయండి. తర్వాత దశల్లో ఈ భాస్వరం ఎరువును ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వవద్దు. ఇంకా మొక్కకి అధిక మొత్తంలో కావాల్సినటువంటి నత్రజని కానీ పొటాషియం కానీ మనం పరిశీలన చేసినప్పుడు ఈ నత్రజని సుమారు 200 గ్రాములు, పొటాష్ 200 గ్రాములు ప్రతి మొక్కకి కూడా మనం దాని జీవితకాలంలో శాఖీయ పెరుగుదల దశలో అందజేయవలసిన అవసరం ఉంటుంది. ఈ నత్రజనిని యూరియా రూపంలో,
పొటాష్ని మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందజేసినప్పుడు దానికి కావాల్సినటువంటి ఎరువులను చౌకగా అందజేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ దీర్ఘకాలిక రకాలను పిలక రూపంలో నాటినప్పుడు ప్రతి 45 రోజులకి ఒకసారి, అంటే 45 రోజులు, 90 రోజులు, 135 రోజులు, 180 రోజుల్లో ఈ నత్రజని పొటాష్ ఎరువులను మనం అందజేసుకోవాలి. కర్పూర చక్కెరకేళి, ఎర్ర చక్కెరకేళి, కొవ్వూరు బొంత ఈ రకాలను వేసినప్పుడు ఈ పద్ధతి పాటించాలి. అదేవిధంగా స్వల్పకాలిక రకాలైనటువంటి ఈ పచ్చరటి వంటి రకాలను వేసేటప్పుడు ప్రతి 40 రోజులకి ఒకసారి 4 దఫాలుగా, అంటే 40 రోజులు, 80 రోజులు, 120 రోజులు, 160 రోజులకి ఈ నత్రజని పొటాష్ను యూరియా మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మొక్క నుంచి 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో ఒక 10 సెంటీమీటర్ల లోతులో గోతిని తీసి ఆ గోతిలో వేసి కప్పెట్టడం ద్వారా ఎరువులను ఉపయోగపడేటట్టుగా చేయవచ్చు. ఎరువులను వేసేటప్పుడు సాధారణంగా తేలికపాటి నీటి తడి ఇవ్వమని మనం సిఫార్సు చేస్తూ ఉంటాం. దాని ద్వారా ఎరువులన్నీ కూడా మొక్కకి తగిన పాలల్లో ఉపయోగపడి మొక్క పెరుగుదల అనేది బాగుగా ఉంటుంది. మరి టిష్యూ కల్చర్ మొక్కలను నాటుకునేటప్పుడు పిలకల వలె ఇవి అంత దృఢంగా ఉండవు కాబట్టి తొలి దశలో మొక్కలు చిన్నగా ఉండేటప్పుడు మనం తక్కువ పరిమాణంలో, మొక్క పెరుగుతున్న కొలది అధిక పరిమాణంలో ఈ ఎరువులు అనేటువంటివి అందజేయవలసినటువంటి అవకాశం ఉంటుంది. దీనికోసం 1-2 ఆకులు తొడిగిన తర్వాత మొదటి దశలో 32 గ్రాముల యూరియా, 25 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను 15 రోజులు, 30 రోజులు, 45 రోజుల తర్వాత అందజేయవలసిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా 40 గ్రాముల యూరియా, 30 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను 60 రోజులు, 75 రోజులు, 90 రోజుల తర్వాత అందజేయాలి. మరి మొక్క పెరిగిన తర్వాత 65 గ్రాముల యూరియా, 50 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను 110 రోజులు, 130 రోజులు, 150 రోజులు దశలో ఈ పచ్చరటికి అందజేయడం ద్వారా ఈ టిష్యూ కల్చర్ మొక్కలు సమర్థవంతంగా ఈ ఎరువులను ఉపయోగించుకొని అధిక దిగుబడులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ నత్రజని, భాస్వరం ఎరువులతో పాటుగా మనకి ముఖ్యంగా ఈ మెగ్నీషియం, కాల్షియం ధాతులోప లక్షణాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ మెగ్నీషియం సల్ఫేట్ రూపంలో లేదా కాల్షియం నైట్రేట్ రూపంలో ఈ మెగ్నీషియంను మరియు కాల్షియంను నెలకి 2 కేజీలు చొప్పున 1 ఎకరా తోటకు డ్రిప్ ద్వారా అందజేసినప్పుడు ఈ లోప లక్షణాలు కూడా మనకి నివారణ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనితో పాటుగా ఈ అరటి మొక్కల పెరుగుదలకు, నాణ్యమైన దిగుబడులకు సూక్ష్మధాతువులు కూడా అవసరం చాలా అధికంగా ఉంది. దీని కొరకు మనం ఎన్ఆర్సి బనానా వాళ్ళు రూపొందించినటువంటి బనానా స్పెషల్ అనే మందును కానీ లేదా ఐఐహెచ్ఆర్ బెంగళూరు వాళ్ళు అభివృద్ధిపరచబడినటువంటి అర్కా బనానా శక్తి అనేటువంటి మందును కానీ 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్క యొక్క 3, 4, 5, 6 నెలల్లో నెలకి 1 దఫా పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ సూక్ష్మధాతువులను లోపలక్షణాలను నివారణ చేసుకోవచ్చు. వీటితో పాటుగా ఏ సూక్ష్మధాతు పోషకాలైనా అంటే ఫార్ములా 4 కానీ, మ్యాక్స్ కానీ వీటిని కూడా 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్క యొక్క సాకే దశలో 2వ నెల నుంచి 6వ నెల వరకు పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ సూక్ష్మ ధాతు లోప లక్షణాలు కూడా మనం రాకుండా నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా సమగ్ర ఎరువుల యాజమాన్యం మనం పాటించినప్పుడు నాణ్యమైనటువంటి దిగుబడులు రైతులు సాధించడానికి అవకాశం ఉంటుందండి. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు, మహిళలకు రోజువారీ ఆదాయాన్ని అందిస్తూ ఆర్థిక భరోసాని అందిస్తోంది నాటుకోళ్ల పెంపకం. ఇటీవలి కాలంలో నాటుకోడి మాంసానికి, గ్రుడ్లకు డిమాండ్ పెరగడంతో వీటి పెంపకం వాణిజ్య రూపును సంతరించుకుంది. ముఖ్యంగా గిరిరాజ, వనరాజ, గ్రామప్రియ, రాజశ్రీ వంటి సంకర రంగు కోడి జాతులతో పాటు దేశీ నాటుకోళ్లను పెంచుతూ ఆదాయాన్ని పొందుతున్నారు. ప్రభుత్వం సైతం పలు రాయితీలు అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తోంది. పెంపకంలో కొద్దిపాటి జాగ్రత్తలు వహిస్తే నాటుకోళ్లను లాభదాయకంగా పెంచుకునే అవకాశం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం పశు సంరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ కైలాస్. గుడ్ల ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం అనేది 2వ స్థానంలో, అదేవిధంగా కోళ్ల మాంసం ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉంది. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజానికానికి సమతుల్యమైనటువంటి ఆహారం అనేది అందటం లేదు. అందుకోసం చౌకగా లభించేటువంటి
కోళ్ళ మాంసం అదేవిధంగా గుడ్లు అయినటువంటివి మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజానికి అందించడం వల్ల వారికి కావలసినటువంటి సమతుల్యమైనటువంటి ఆహారాన్ని అందించడంతో పాటుగా వారికి ఆదాయాన్ని కూడా పెంచవచ్చు. దీన్ని ప్రోత్సహించడానికి కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి కూడా ప్రోత్సాహకాన్ని అందిస్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే మన దేశీవాళీ కోళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కేవలం 40 నుంచి 60 గుడ్లు మాత్రమే పెడతాయి. వాటిని విదేశీ కోళ్లను మన దేశీ కోళ్లతో సంకరణం చేయడం ద్వారా సంకర జాతి కోళ్ళ యొక్క ఉత్పత్తిని అధికం చేస్తున్నారు. దీని ద్వారా ఒక కోడి అనేది 160 నుంచి 170 గుడ్లను పెడుతుంది. సంకర జాతి కోళ్ళు అదేవిధంగా దేశీవాళీ కోళ్లను పెంచడం అనేది చాలా సులభం. ఒక 100 నుంచి 200 కోళ్లను ఒక గ్రామీణ మహిళ అనేది పెంచగలుగుతారు. దీన్ని మనం ఏంటంటే తక్కువ ఖర్చుతో ఏ విధంగా పెంచుకోవాలి, అదేవిధంగా ఆరోగ్య సూత్రాలు ఏ విధంగా పాటించాలనేవి చాలా ముఖ్యం. దేశీవాళీ కోళ్ళు అదేవిధంగా సంకర జాతి కోళ్లను మనం ఎక్కువ టైం బయటికి వదిలేస్తున్నాం. సో దానివల్ల ఏంటంటే అపరిశుభ్రమైన నీరు, అపరిశుద్ధమైన ఆహారం తినడం వల్ల వాటికి ఎక్కువ రోగాలు బారిన పడే అవకాశం ఉంటుంది. దానికోసం మనం నట్టల మందు అనేది చాలా ముఖ్యంగా వేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. 3 నెలలకు ఒకసారి నట్టల మందు అనేది వేయాలి. దాని ద్వారా కడుపులో ఉన్నటువంటి నట్టలు అనేవి తగ్గి మనం ఇచ్చేటువంటి ఆహారం ఏదైతే ఉందో వాటికి జీర్ణశక్తి పెరిగి దాని ద్వారా గుడ్ల ఉత్పాదకత అదేవిధంగా మాంసం యొక్క ఉత్పాదకత అనేది పెరుగుతూ ఉంటుంది. దాంతో పాటుగా వ్యాక్సినేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మొదటి రోజు మ్యారెక్స్ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 7వ రోజు కొక్కెర వ్యాధికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 14వ రోజు గంబోరో వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 36వ రోజు అమ్మవారు వ్యాక్సిన్ అంటే ఫౌల్ ప్యాక్స్ వ్యాక్సిన్ ఏదైతే ఉండిందో అది మనం చేసుకోవడం ద్వారా తగ్గించవచ్చు. అదేవిధంగా 4వ వారం లేదంటే 6వ వారం మనం మళ్ళీ కొక్కెర వ్యాధికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ని బూస్టర్గా వేయించుకోవడం ద్వారా వ్యాధులని మనం తగ్గించుకోవచ్చు. ఈ ఆరోగ్య సమస్యలతో పాటుగా మనకి కోళ్లకు వేసేటువంటి దానా కూడా చాలా ముఖ్యమైనది. మనం ఈ దేశీవాళీ కోళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి తక్కువ ఖర్చుతో మనకి లోకల్గా అవైలబుల్ ఉన్నటువంటి ఆహార పదార్థాలని వాడడం ద్వారా మనం ఖర్చుని కూడా తగ్గించుకోవచ్చు. మొక్కజొన్న, జొన్న, రాగులు, సజ్జులు వీటితో పాటు వేరుశనగ పొట్టు కావచ్చు వీటిని కూడా వేసుకోవడం ద్వారా దానా ఖర్చుని తగ్గించుకోవచ్చు. లోకల్గా ఒకవేళ అవైలబుల్ ఉంటే ల్యూసర్న్ గడ్డి కానివ్వండి, అజొల్లా గుడ్లు పెట్టే కోళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ గుడ్లు పెట్టే కోళ్ళలో మనం 50 గ్రాములు అజొల్లా ఇవ్వడం ద్వారా దానికి కావాల్సినటువంటి ప్రోటీన్లు అదేవిధంగా మాంసకృతులు ఎక్కువగా అందించి గుడ్ల ఉత్పాదకత ఏదైతే ఉందో ఆ గుడ్ల ఉత్పాదకతని పెంచవచ్చు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే మనకి ఎక్కువగా వచ్చే సమస్యలు ఏంటంటే గుడ్లు పెట్టే కోళ్ళు ఏవైతే ఉన్నాయో దాంట్లో గుడ్డు యొక్క బయట పొర ఏదైతే ఉంటుందో అది చాలా పల్చగా ఉంటుంది. ఇది ఎందుకు ఉంటుంది అంటే దాంట్లో కాల్షియం డిఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల గుడ్ల యొక్క పైన పొర ఏదైతే ఉంటుందో అది చాలా పల్చగా ఉంటుంది. దానికోసం ఏంటంటే మనకి లోకల్గా చెరువులలో దొరికేటువంటి ఆల్చిప్పలు, గవ్వలు వాటిని మనం పొడి చేసి పెట్టుకోవడం ద్వారా వాటికి కావాల్సినటువంటి కాల్షియం అనేది దొరుకుతుంది. ఇదే కాకుండా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నటువంటి కాల్షియం సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇవ్వచ్చు. కోళ్ళ యొక్క యాజమాన్యంలో మొదటి 6 వారాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ముఖ్యమైనవి. కోడిపిల్ల 1వ రోజు నుంచి మొదటి 6 వారాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఈ కోడిపిల్లలు ఏవైతే ఉన్నాయో వాటి శక్తిని అవి ఉత్పాదకత చేసుకోలేవు. దాని శరీరానికి కావాల్సినటువంటి ఉష్ణోగ్రత అనేది వాటికి దొరకదు. అదేవిధంగా రోగ నిరోధక శక్తి ఏదైతే ఉండిందో అది చాలా తక్కువగా ఉంటుంది. అందుకోసం మనం మొదటి 6 వారాలు ఈ బ్రూడింగ్ యాజమాన్యం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మొదటి వారంలో 90 నుంచి 95 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత అనేది అందించాలి. తరువాతి వారాల్లో 5 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత అనేది తగ్గిస్తూ 5వ వారంలో 70 నుంచి 75 ఫారెన్హీట్ల ఉష్ణోగ్రత ఉండేటట్టు చూసుకొని ఆ కోడి పిల్లలకి అంటే మొదటి రోజు వాటికి ఎలక్ట్రోలైట్స్ అందించడం, అదేవిధంగా ఈ మొదటి వారాల్లో ఏవైతే మనం వ్యాక్సినేషన్ ప్రోటోకాల్ చెప్పామో ఆ వ్యాక్సినేషన్ ప్రోటోకాల్ ఇవ్వడం, అదేవిధంగా 3 నెలలకు ఒకసారి నట్టల మందు అనేది ఇవ్వడం, వీటన్నిటినీ చేసుకున్నట్లయితే కోళ్ళలో మాంసం ఉత్పత్తి అదేవిధంగా గుడ్ల ఉత్పత్తిని చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజానికం ఏదైతే ఉండిందో వారికి కావాల్సినటువంటి సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం, అదేవిధంగా వాటి నుంచి వచ్చినటువంటి గుడ్లు అదేవిధంగా కోళ్ళని అమ్మి వారికి ఆదాయం అనేది కూడా చేసుకోవచ్చు. పెరటి కోళ్ళ పెంపకంలో అఖిల భారత కోళ్ళ పరిశోధన సంస్థ రాజేంద్రనగర్ హైదరాబాద్ వాళ్ళు ఇచ్చినటువంటి రాజశ్రీ కోళ్ళు కానివ్వండి, లేదంటే డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ ఇస్తున్నటువంటి గ్రామప్రియ వనరాజ కోళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకి బ్యాక్యార్డ్ పౌల్ట్రీ అంటే పెరటి కోళ్ళలో ఇవి చాలా అనువుగా ఉన్నాయండి. గ్రామీణ ప్రాంతాల్లో లభించేటువంటి దేశీవాళీ కోళ్ళ యొక్క డిమాండ్ కూడా చాలా ఉంది. కమర్షియల్గా పెంచేటువంటి కోళ్ళకి ధీటుగా పెరటి కోళ్ళ పెంపకాన్ని చేసుకొని ఆదాయాన్ని పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
వ్యవసాయ అనుబంధ రంగాలను సమన్వయపరిచి రైతులకు శిక్షణా తరగతులను అందించేందుకు ఏర్పాటైన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ నెల్లూరు జిల్లాకు సంబంధించి నిధుల విడుదల జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1,23,00,000 నిధులు మంజూరయ్యాయని జిల్లా ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ మురళి తెలిపారు. సాగు రంగంలో వస్తున్న నూతన సాంకేతికతను రైతులకు చేరువ చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు గాను ఆత్మ సహకారాన్ని అందిస్తుందని ఆయన వివరించారు. నెల్లూరు జిల్లాలో ప్రధానంగా వరి ప్రధానమైనటువంటి పంట. దీనికి సంబంధించి జిల్లా వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మకి ఈ సంవత్సరం 1,23,00,000 నిధులు రావడం జరిగింది. ఈ నిధులు వ్యవసాయ అనుబంధ శాఖలైనటువంటి ఉద్యానవన శాఖ, అదేవిధంగా పశుసంవర్ధక శాఖ, వ్యవసాయ శాఖతో పాటుగా సెరికల్చరు, ఫిషరీస్ ఇవన్నీ శాఖల్ని సమన్వయపరుచుకొని రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో రైతాంగంలో ఉన్నటువంటి సాంకేతికంగా వాళ్ళకున్నటువంటి ఇబ్బందుల్ని ఐడెంటిఫై చేసి వాటిని అధిగమించే దిశగా శిక్షణా తరగతులు, అదేవిధంగా ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయటం, సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి ఏరియాస్లో వాళ్ళకి విజ్ఞాన యాత్రలు ఏర్పాటు చేసి ఆ రైతులతో వీళ్ళని ఇంటరాక్ట్ చేసి వాళ్ళ యొక్క అనుభవాల్ని, అక్కడ ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని వీళ్ళకి అందజేసేటువంటి దిశగా కూడా విజ్ఞాన యాత్రలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మనకి లేటెస్ట్గా వచ్చినటువంటి డ్రోన్ టెక్నాలజీ అనేది ఇప్పుడు వ్యవసాయానికి చాలా ముఖ్యమైనటువంటి అంశం. దీని మీద కూడా మనం ఏర్పాటు చేసేటువంటి ఈ శిక్షణా కార్యక్రమాల్లో కానీ ప్రదర్శనా క్షేత్రాల్లో కూడా ఈ డ్రోన్ టెక్నాలజీని ఎక్కువగా రైతాంగం ముందుకు తీసుకెళ్లే దానికోసం అన్ని ప్రాంతాల్లో, అన్ని మండలాల్లో కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వ్యవసాయం అనుబంధ రంగాల్లో రాబోయే రోజుల్లో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సాంకేతికపరమైనటువంటి సమస్యల్ని ఎప్పటికప్పుడు ఎన్లైటన్ చేస్తూ వాళ్ళ యొక్క పెట్టుబడిని తగ్గించి నికర ఆదాయాన్ని పెంచే దిశగా మనం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో వ్యవసాయ అనుబంధ రంగాలు రైతాంగానికి గిట్టుబాటుగా ఉంటుందో ఆ రకమైనటువంటి చర్యలు సాంకేతిక పరంగా ఇటు అన్ని శాఖల్ని సమన్వయపరుచుకుంటూ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి రీసెర్చ్ స్టేషన్ కావచ్చు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలతో కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ ద్వారా మనం శిక్షణా కార్యక్రమాల్లో వాళ్ళ సహాయాన్ని కూడా తీసుకొని రైతులకి పెద్ద ఎత్తున ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆత్మ సంస్థ ద్వారా నెల్లూరు జిల్లాలో తీసుకెళ్లడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో గత 4-5 ఏళ్ల కాలంగా రైతుల ఆదరణ పొందుతోంది డ్రాగన్ పంట. ఈ పండులో ఉండే పోషక విలువలు, సాగులో ఉన్న సానుకూలతలతో రైతులు పంట దిశగా అడుగులు వేస్తున్నారు. ఆరంభ పెట్టుబడి అధికంగా ఉన్నప్పటికీ దీర్ఘకాల ఫలసాయాన్ని అందిస్తుండటం రైతులకు కలిసి వచ్చే అంశం కావడంతో ఒకరిని చూసి ఒకరుగా రైతులు డ్రాగన్ పంట సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటం మండలం గొల్లపల్లె గ్రామానికి చెందిన నాగార్జున నాయుడు అనే రైతు గత 2.5 ఏళ్ల క్రితం డ్రాగన్ పంట సాగు చేశాడు. ఎకరాకు 5 లక్షల పెట్టుబడితో 2.5 ఎకరాల్లో డ్రాగన్ పంట సాగు చేపట్టాడు. మొక్కలను కర్ణాటక నుంచి తీసుకువచ్చానని, అధిక శాతం సేంద్రియ విధానాలను ఆచరించడంతో కాయ నాణ్యత, దిగుబడి బాగుంటుందంటూ రైతు చెబుతున్నాడు. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎంచుకోవడానికి మెయిన్ కారణం రీజన్ ఏమంటే మన సిద్ధవటం మండలంలోనే ఫస్ట్ నేనే నాటింది ఫార్మింగ్. 2022 మార్చి 21లో నాటాను. 23, 24 సంవత్సరానికి 2 ఇయర్స్ కంప్లీట్. 25లో 2.5 సంవత్సరం అయింది. ఇప్పటికి పోయిన సంవత్సరం వచ్చేసి 5.5 టన్నులు వచ్చింది. 5.5 టన్నుల మ్యాక్సిమం నేను వచ్చేసి 90 రూపాయలు, 100, 115 రూపాయలు అమ్మడం జరిగింది కేజీ. అట్లా నాకు ఆల్మోస్ట్ 5.5 టన్ను గాను 6 లక్షల దాకా వచ్చింది ఇన్కమ్. ఈ ఇయర్ వచ్చేసి ఇప్పుడు మనకు జూన్ 1 నుంచి జూలై అయిపోయి మంత్ ఎండింగ్ అయిపోయే లోపు దగ్గర 2.5 టన్ను కట్ చేసాము. పోయిన మంత్ వచ్చేసి దగ్గర నాకు 3.5 టన్ను నుంచి 4 టన్నులు వచ్చింది. ఆల్మోస్ట్ దగ్గర 7 టన్నులు వచ్చింది. తక్కువ వండినా కానీ 7 నుంచి 8 టన్నులు వచ్చింది. ఇంత ఆశాజనకంగా పంట వస్తుందని ఏ రోజు అనుకోలేదు నేను. ఈ డ్రాగన్ ఫ్రూట్ మెయిన్ రీజన్గా ఎందుకు ఎంచుకున్నానంటే మా మండలంలో మామిడి ఎక్కువ ఉండేది. మామిడి ఎక్కువ ఉండడం వల్ల ఏం చేస్తుంటే ఒక కరోనా అప్పటి నుంచి మామిడికి డిమాండ్ అనేది చాలా తగ్గిపోయింది. దానికి ఎక్కువ పురుగు రావడం వల్ల కొద్దిగా రైతులు కూడా చాలా నష్టపోతున్నారు. అందువల్ల నేనేం చేశానంటే దీన్ని మేజర్గా ఎన్నుకోవడానికి కారణం ఏమంటే దీంట్లో ఎక్కువ ఆదాయం ఉంది, ప్లస్ రెండోది వచ్చేసి దీంట్లో మంచి పోషక విలువలు ఉన్నాయి అనే ఉద్దేశంతో డ్రాగన్ ఫ్రూట్ ఎంచుకున్నాను అనమాట. మనకు పోలుకు డిస్టెన్స్ వచ్చి 7.5 feet పెట్టాము. సాలుకు మధ్యలో 12 అడుగులు పెట్టాము. ఎందుకంటే మనం 12 అడుగులు పెట్టడం వల్ల కల్టివేషన్కు చాలా సులువుగా ఉంటుంది. 12 అడుగులు అయితే రోటావేటర్ పోతుంది, గొర్రు పోతుంది, గుంటక పోతుంది, మనకు రెండుకి యూజ్ఫుల్గా ఉంటుంది అనే ఉద్దేశం 12 అడుగులు పెట్టాను. రెండోది వచ్చేసి మన బెడ్ రైజింగ్ కూడా మనం ఏంటంటే మనసులతో పేపేయకుండా జేసీతో పేపించాను. ఎందుకంటే మనకు 1.5 feet నుంచి 2 feet వరకు హైట్ ఉంటే కానీ మనకి ఎంత వర్షం పడినా కానీ మనకు బెడ్ మీద వర్షం నీళ్ళు ఎక్కువ ఆగకుండా కిందికి వెళ్ళిపోతుంది అనమాట. చాలా తక్కువగా ఉంటుంది అనమాట తేమ శాతం అనేది దీనికి దగ్గర 70 నుంచి 80% కానీ చాలా ఇంకా తక్కువే ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట. 20% 30% ఉండాలన్నమాట. ఎందుకంటే మనకు వాటర్ అంతా ఎక్సెస్ వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది అనమాట బెడ్ రైజ్ చేయడం వల్ల. మనకేమేసిన వేరుకుళ్ళు కానీ మిగతా కొన్ని రోగాలు రాకుండా ఉంటాయి అనమాట. మంత్లో 20
20 రోజులకు ఒకసారి ఫ్రూట్ హార్వెస్టింగ్ అవుతుంది. హార్వెస్టింగ్ అయినప్పుడు మనకు 2-3 రోజులు ఉంటుంది అనమాట హార్వెస్టింగ్. ఈ రోజు కటింగ్ ఏంటంటే మళ్ళీ 2 days గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఉంటుంది అనమాట. మనకు వచ్చే టన్నులో కూడా మనం 2-3 సార్లు రావడం వల్ల ఏమైతే మనకు 300 కేజీలు 500 కేజీలు ఉంటుంది. కాబట్టి మార్కెటింగ్ అనేది పెద్ద సమస్య ఏం కాదు. కానీ అయితే ఆ మార్కెటింగ్ ఎట్లా ఉంది, ఎక్కడ ఉంది అనేది, ఏ ఊర్లో ఫ్రూట్ లేదు, ఏ ఊర్లో ఫ్రూట్ ఉంది చూసుకొని అమ్ముకోగలనమాట. పోయిన సంవత్సరం 500 టన్నులు వచ్చింది. ఇప్పటికి ఆగస్టు 1 కల్లా నాకు 8 టన్నులు వచ్చింది. ఇప్పుడు ఈ 3 నెలలు ఉంది అనమాట, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్. ఈ 3 నెలల్లో కూడా దగ్గర ఈ నెలకు 2 టన్నులు వేసుకునే కానీ 6 టన్నుల నుంచి 8 టన్నులు వచ్చే నాకు హోప్స్ దండిగా ఉన్నాయన్నమాట. దీంట్లో చాలా జాగ్రత్తగా మెలుగుతో చేసుకుంటేనే ఇబ్బంది పడకుండా గడ్డన పడతారు. కానీ లేదంటే ఏదో పెట్టినాం లేబా మామిడి, జామ, సపోటా మాదిరి కాకుండా దీన్ని ఎంతో మెలుగుతో చేసుకుంటేనే రైతులకే ఇబ్బంది, ఎటువంటి పరిస్థితులు ఇబ్బంది లేదు. మేము అలాగే ఏం చేస్తున్నామంటే ప్రతి వీక్లీ ఒకసారి వచ్చేసి బయో ఇవి కొన్ని వేస్ట్ డీకంపోజరు, ఎన్పీకే, వ్యాము, సుడోనమాసు, ట్రైకోడర్మా, జీవామృతం ఇలాంటివి ఏం చేస్తామంటే మేము వీక్లీ 1 time వదులుతానే ఉండమాట కంటిన్యూగా. దీనివల్ల ఏం చేస్తుంటే చెట్టు లైఫ్ కోల్పోకుండా ఉంటుంది. సెకండ్ వచ్చేసి మనకు వచ్చే ఫ్రూట్ కూడా షైనింగ్ కానీ, క్వాలిటీ కానీ, పురుగులు కానీ, సస్య సంరక్షణకు కొన్ని మందులు, కెమికల్ అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని మేము దగ్గర 50% అబో న్యాచురల్ ఫార్మింగే చేస్తున్నాము. ఇదైతే కానీ చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఫ్రూట్ మంది కొన్ని ఏరియాలో తీసుకొస్తే కానీ మనకు 5 రోజులు లేదా 6 రోజుల కల్లా ఫ్రూట్ డ్యామేజ్ అవుతుంది. మనం దగ్గర 1 week నుంచి 10 days పెట్టినా కానీ మన ఫ్రూట్ డ్యామేజ్ కావడం లేదన్నమాట. అన్న నాగార్జున అన్న కొత్తగా వెరైటీగా వేద్దామనేసి డ్రాగన్ ఫ్రూట్ వేయడం జరిగింది. దాదాపు 30 నెలలు అయింది, అంటే 2.5 years. అన్న అయితే మంచి లాభసాటిగానే లాబ్ధి పొందుతున్నారు. టన్ను వచ్చేసి 90 నుంచి అట్లా ఉంది ఇప్పుడైతే ప్రజెంట్. గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం రేటు పెరిగింది. గతంలో కొంచెం మామిడి, ఆ తర్వాత అల్లరి నేరేడు ఇవి ఉండడం వల్ల చాలా వరకు కొంచెం లో ఉండింది మార్కెట్. ఇప్పుడైతే ప్రస్తుతం బాగానే ఉంది. అలాగే రైతులు కూడా చాలామంది అవగాహన లేకపోవడం వల్ల ఎంతసేపు మామిడి ఇవి వేద్దామని చూస్తున్నారు. ఇట్లాంటి వెరైటీగా క్రాప్స్ కూడా వేయడం వల్ల చాలా వరకు లాభం ఉంటుంది. ఎందుకంటే మనకు అవైలబిలిటీ అనేది సోర్స్ లేదు. ఆ సోర్స్ అనేది మనం క్రియేట్ చేసుకోగలిగితే మనం మంచి లాభాలు పొందగలుగుతాం. దీనికి చాలా వరకు చీడపీడలు అనేది చాలా తక్కువగానే ఉంటుంది. అలాగే న్యాచురల్ ఫార్మింగ్ కూడా అన్న ట్రై చేస్తున్నాడు. వ్యాము, ఆ తర్వాత బయోకి సంబంధించినటువంటి ఫర్టిలైజర్స్, ఇట్లాంటి సతవుకి సంబంధించినవి వాడుతున్నారు. దానివల్ల అన్నకి మంచి క్వాలిటీ, అలాగే టేస్ట్, కలర్ కూడా మంచిగా వస్తుంది. చాలా వరకు వచ్చేసి మనం లో మెయింటెనెన్స్గానే చేసుకోవాలి. ఎందుకంటే మనకి రైతు అనేవాడు లాభంగానే ఉండాలి. ఆటోమేటిక్గా మనకి ఇన్వెస్ట్మెంట్ తగ్గితే లాభాలు అనేటివి మనం ప్రాఫిట్ చూడగలుగుతాం. నూతన పంటలు సాగు చేసే రైతులు పెట్టుబడులు పెట్టే విషయంలో ఆచితూచి అడుగేయాలని రైతు చెబుతున్నాడు. అలాగే దిగుబడుల్లో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తే మార్కెట్ పోటీని తట్టుకునే అవకాశం ఉంటుందని తన అనుభవం ద్వారా చెబుతున్నాడు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.